చంద్రబాబు మరోసారి విమర్శలు సంధించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని చంద్రబాబు ధనికుల పక్షపాతి అని, విజయవాడ ఎంపీ సీటుని అమ్ముకుంటున్నారని, రుణమాఫీ చేస్తామని చంద్రబాబు ప్రజలను మోసం చేశారని, ఏపీలో సొంతిల్లు కూడా కట్టుకోలేదని విమర్శించారు నాని. రానున్న ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు తెలంగాణలోనే స్థిరపడతారని చెప్పారు కేశినేని నాని. తాను లేకపోతే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జీరో అని, తన వల్లే ఆయన గెలిచారని అన్నారు కేశినేని. ఈ ఎన్నికల్లో దేవినేని అవినాష్ 25,000 మెజార్టీతో గెలుస్తారని జోష్యం చెప్పారు కేశినేని. గెలవకపోతే నేను రాజకీయాలు మానేస్తాను చంద్రబాబు నాయుడు చెప్పి నేను ఎప్పుడు చెప్తా. చంద్రబాబు నాయుడు ఇల్లు ఎందుకు కట్టుకోలేదు? ఇక్కడ ఇప్పుడు సొంత ఇల్లు లేదు. ఎందుకు లేదంటే ఎట్టగా ఓడిపోతాను 24 ఎలక్షన్లో. ఏదో డబ్బులు ఇప్పుడు విజయవాడ సీటు ఎంపీ సీట్ అమ్ముకున్నాడు, నా సీటు అన్నీ ఇక్కడ సీట్లు అమ్ముకుంటాడు, ఆ డబ్బులు పోగు చేసుకుంటాడు. ఎలక్షన్ ఫండ్ ఏదో పిచ్చి కమ్మోళ్ళు పిచ్చోళ్ళు ఇస్తూ ఉంటారు. అవి పోగు చేసుకుని మోటామూలు సర్దుకుని ఎలక్షన్ అయిపోయిన తర్వాత తన సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే 10 ఏళ్ళు అంటే నేను ఎంపీగా ఉన్నప్పుడే 2 సార్లు గెలిచాడు ఆయన. 2004లో ఓడిపోయాడు, 2009లో ఓడిపోయాడు. అప్పుడు నేను ఎంపీ అభ్యర్థి కాదు, నేను ఉంటేనే గెలుస్తాడు ఆయన. 2014లో నేనుంటేనే గెలిచాడు, 2019లో నేనుంటే గెలిచాడు. ఇంకోటి చెప్పాలి, 2009లో ఆయన సీటే కొడతాం అనుకున్నాను చంద్రబాబు నాయుడు. నేను వెళ్ళిపోవటానికి 2009లో సీట్ ఇప్పించాను. 2014లో ఎంత మంచి రవికిద్దాం అంటే కాదంటే ఇంకేమంటే ఆల్రెడీ 10 మీకోసం నెలలు కష్టపడ్డాడు, మీకు ఇండిపెండెంట్ నేను సీట్ ఇప్పించాను. 2 సార్లు గెలిచాడు. ఇప్పుడు నేనుంటేనే గెలిచాడు. ఇప్పుడు నాకు మెజార్టీ వస్తుంది. నేను లేకపోతే జీరో, నేను లేకపోతే ఈయన జీరో.